అటువంటి వాళ్ళు ద్వీపవాసులు పౌలును చూసి ఏం కోరుకున్నాడు తెలుసా? చచ్చిపోతాడు. చచ్చిపోవడం కోసం ఎదురు చూశారు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడండి. జాగ్రత్తగా వినండి. ఆపద, ఆటంకం, అపాయం పౌలు చేతిని చెప్పండి చుట్టేసింది. అందరూ చూసి ముద్ర వేశారు. అయిపోయింది పని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక ఆపద, ఏదో ఒక అపాయం, ఏదో ఒక సమస్య చుట్టేసిందా? నీ జీవితాన్ని చుట్టేసిందా? నీ కుటుంబాన్ని చుట్టేసిందా? నీ వ్యాపారాన్ని చుట్టేసిందా? నీ శరీరాన్ని చుట్టేసిందా? అందరూ అనుకుంటున్నారా నీ పని అయిపోయిందే అనుకుంటున్నారా? అయితే వినండి, వాళ్ళు అనుకుంటున్నారు నీ పని అయిపోయిందని, కానీ అసలు సిసలైన పని అప్పుడే ప్రారంభం అయ్యింది అనే విషయం మర్చిపోకండి. ఎప్పుడైతే ఈ సర్పాన్ని జాడించేశారో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారట. చచ్చిపోతాడు, 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 చచ్చిపోతాడు. అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. పౌలేమో చక్కగా కూర్చొని చలిమంట కాగుతూ ఉన్నాడు. అది మనం చేయాలి. ఏం చేయాలి? మనల్ని చూసి మనం నష్టపోతాము, కష్టాలు పాలైపోతాం, కుప్పకూలిపోతాం అని చెప్పి అందరూ పాపం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నువ్వేం చేయాలి? చక్కగా ఇంటికి వెళ్ళి గోంగూర మాంసం వండుకొని అదే చేయాలి. మీరు ఏడుస్తూ కూర్చోకండి. చక్కగా చలిమంట కాగుతూ ఉన్నాడు. చూశారు, 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 చూశారు. ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ గుసగుసలు ఆడుకున్నారు. గుసగుసలు ఆడుకొని పౌలు దగ్గరికి వచ్చారు. పౌలును చూశారు. నాయనా, నువ్వెవరవో కాదయ్యా, ఆ పైనుంచి వచ్చిన దేవుని దూతవు నాయన. అదేంటండి? అదేంటి? నరహంతకుడో, దుర్మార్గుడో, దుష్టుడు చస్తాడో అన్నవాళ్ళు కాసేపు అయిన తర్వాత అతన్ని చూసి 2 చేతులు జోడించి, అయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు, వీళ్ళందరిలో కంటే బహు గొప్పవాడివి, సాక్షాత్తు దేవుడు పంపించిన దూతవు నీవు అని చెప్పారండి. ఎలా సాధ్యమైంది చూద్దాం రండి. ఏమైంది? 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచూ ఉండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుంటుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత. ఇప్పుడు పౌలును అందరూ కలిసి ఏమంటున్నారు తెలుసా? దేవత, దేవుని దూత. ఇతడు మానవుడు కాదు, పైనుంచి దేవుడు పంపించినటువంటి దేవుని దూత. ఆ ద్వీపమంతా మారుమోగిపోయిందండి. మన ద్వీపానికి దేవుని దూత వచ్చాడు. మన ద్వీపంలో దేవుని దూత దిగొచ్చింది. ఆ ద్వీపంలో ప్రతి ఒక్కరూ కూడా పౌలు గురించే మాట్లాడుతున్నారు. వెంటనే ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఒక ముఖ్యుని యొక్క తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. మంచం పట్టాడు.
అప్పుడు చెప్తున్నారు, మీ నాన్న మంచం పట్టాడు కదా, మంచం పట్టాడు. మన మధ్య ఒక దేవుని దూత సంచరిస్తూ ఉన్నాడు. అతన్ని మనం పిలిచినట్లయితే అతడు ఈ అనారోగ్యాన్ని బాగు చేస్తాడు. అతడు దేవుని దూత. ఏమిటది? పౌలుని పిలిపించారు. పౌలు ప్రార్థన చేశాడు. పరలోకము నుండి చూస్తున్న దేవుడు అతన్ని బాగు చేశాడు. ఆ వార్త కాస్త మొత్తం ద్వీపం అంతా వెళ్ళిపోయింది. ద్వీపంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేశాడు. పౌలు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యలారా, నేను చెప్పిన ప్రకారం మీరు క్రేతులో ఉన్నప్పుడు ఈ మార్గం గుండా వెళ్లకుండా రాకుండా ఉన్నట్లయితే బాగుండేదే. అయినా సరే దిగులు పడకండి, రాత్రే దేవుడు తన దూతను పంపించాడు. నేను సేవిస్తున్న నా దేవుడు తన దూతను పంపించాడు అనగా పౌలు ఎక్కడ ఉన్నా సరే తన దేవుడి గురించి మాట్లాడకుండా ఉండడు. ఆ రోజు ఆ ద్వీపంలో పౌలు గొప్ప సేవ చేయగలిగాడు. ద్వీపంలో ఉన్న వారందరికీ కూడా సువార్త ప్రకటించగలిగాడు. అంతేకాకుండా ఆ ద్వీపంలో ఉన్నటువంటి దయ్యాల వల్ల, దురాత్మల వల్ల వచ్చినటువంటి రోగాలను స్వస్థపరచగలిగాడు. ఆ ద్వీపమంతా కూడా వెలుగుమయమైంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి. ఎలా జరిగిందండి? నిద్రపోతున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తాం? అవునంటారా? ఇదంతా ఎలా జరిగింది? అంత గొప్ప సేవ ద్వీపంలో ఎలా జరిగింది? తనకు పట్టిన సర్పము. ఈ సర్పం ఎలా కనిపించింది? ప్రమాదంగా కనిపించింది, అపాయంగా కనిపించింది. కానీ ఆ అపాయం వెనుక దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. అనగా ఏమర్థం అవుతుంది? ఈరోజు నిన్ను ఏదైతే చుట్టుకుంది అనుకుంటున్నావో, కొంతమంది అంటూ ఉంటారు, శని చుట్టుకుంది నాకు. ఏం చుట్టుకుందట? శనీశ్వరం చుట్టుకుంది నాకు. ఉన్నారు ఈరోజు అలా అనుకుంటున్న వాళ్ళు. నువ్వు ఆత్మీయుడువా? ప్రభుని నమ్ముతున్నావా? ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? అయితే విను, నిన్నేమీ చుట్టుకోలే, అనుకుంటున్నావు అంతే. ఒకవేళ నువ్వు చుట్టుకుంది అనుకున్నా, నువ్వు దాన్ని ఏం చేయాలో తెలుసా? తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేసే, లేదా దేవుని సన్నిధిలో విదిలించేసే. అంతేగాని దాన్ని మోసే ప్రయత్నం చేయొద్దు. అంతేగాని దాన్ని చూసి భయపడిపోయే ప్రయత్నం చేయొద్దు.